అసలు ఈ టోటల్ ఎక్స్టెంట్ ఎంత ఈ చెరువు? ఇంకొక డాక్యుమెంట్. సో ఇది ఈ డాక్యుమెంట్ చూడండి. స్టేట్మెంట్ షోయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ రెవెన్యూ సర్వే నెంబర్స్ ఫాలోయింగ్ ఇన్ ద FTL ఏరియా అండ్ బఫర్ జోన్ ఆఫ్ కోడి చెరువు ఆఫ్ జన్వాడ విలేజ్ జన్వాడ శంకర్పల్లి మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ విత్ లేక్ ఐడి. మీరు కొట్టండి, ఇప్పుడు ఆన్లైన్లో కొడితే వచ్చేస్తుంది 1600/E/02 HMDA లేక్స్లో ఇప్పటికి ఉంది కదా. మీరు ఇప్పటికీ గూగుల్కి వెళ్ళండి, HMDA లేక్స్ అని కొట్టండి. ఇగో ఈ రంగారెడ్డి జిల్లా పేరు ఇవ్వండి, మండల్ శంకరపల్లి ఇవ్వండి, విలేజ్ జన్వాడ ఇవ్వండి, లేక్ ఐడి 1600/E/02 అని కొట్టండి, వచ్చేస్తుంది. కోడి చెరువు అని కొట్టిన అయిపోద్ది ఆప్షన్స్. దాంట్లో మీకు డీటెయిల్డ్గా వస్తుంది. ఇప్పుడు ఈ లేక్ను కూడా ఎత్తేలే గవర్నమెంట్. స్టిల్ కొన్ని లేక్స్ని ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జాలు చేసిన కొన్ని లేపేసి లేక్స్ని ఆ HMDA నుంచి. ఇది ఇంకా ఉన్నది స్టిల్ ఉన్నది. పవన్ కళ్యాణ్ మరి అడగలేదేం వాళ్ళని, ఇది ఆల్రెడీ కబ్జా చేసిన బాబు ఈ చెరువుని HMDAలో కనిపిస్తుంది, దీన్ని లేపేయరని చెప్పనట్టున్నాడు. సో వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఇక్కడ చూడండి టోటల్ ఎక్స్టెంట్ ఎంత చెరువుది. ఈ చెరువు ఏ సర్వే నెంబర్స్లో ఉంది? 705, 706, 707, 708. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టా చేసుకున్న 10 ఎకరాల భూమి ఏ సర్వే నెంబర్? 706. 706లో టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది సర్వే నెంబర్ ఇన్ ఎకర్స్ గుంటాస్ 13 ఎకర్స్ 13 గుంటాస్. అంటే 706 సర్వే నెంబర్లో చెరువు భాగము 13 ఎకరాల 13 గుంటలు ఉంది. అంటే మొత్తం సర్వే నెంబర్లో మొత్తం ఎక్స్టెంట్. దాంట్లో ఈ 13 ఎకరాల 13 గుంటల్లో 10 ఎకరాల 6 గుంటలు FTL ఉంది. 10 ఎకరాల 6 గుంటలు FTL ఉంది. బఫర్ ఎంత ఉంది? 37 గుంటలు బఫర్ ఉంది. 2 ఎకరాల 10 గుంటలు పట్టా ల్యాండ్ ఉంది. రైట్. బ్యాలెన్స్ ఎక్స్టెంట్ ఇన్ గుంటాస్ 2 ఎకర్స్ 10 గుంటాస్ పట్టా ఉన్నది. అది ఎవరో సో అండ్ సో డాక్యుమెంట్. ఆమె పేరేంది? లలిత. లలిత అనే ఆమె పేరు మీద 2 ఎకరాల 10 గుంటలు దాదాపుగా 6 డాక్యుమెంట్స్లో ఆ 2 ఎకరాల 10 గుంటలు ఉంది. ఇప్పుడు ఈయన 10 ఎకరాలు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ 10 ఎకరాలు నీకు ఎట్లొచ్చింది? చాలా క్లియర్గా డాక్యుమెంట్స్ అన్నీ ఇది చెరువు అని చూపిస్తున్నాయి. మరి ఈ చెరువు భూమి నీకు ఎట్లొచ్చింది? ఎవడు రాసిచ్చిండు? నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు, సనాతన ధర్మం అంటున్నావు, అసలు దేవుడు అంటున్నావు. అసలు మామూలుగా లేదు కదా నీ వేషధారణ, నువ్వు నీ ఆలోచన. ఇంకొక వైపున బండబూతులతో తెలంగాణ వాదులని తెలంగాణ ఉద్యమకారులను తిట్టిస్తున్నావు. మరి ఇదేంది కథ? దాని వాల్యూ ఎంత తెలుసా? ఇప్పుడు శంకరపల్లిలో ఎకరం ఎంత లేదన్నా ఒక 50 నుంచి 60 కోట్ల పైన బలుకుతున్నది. మోకిల శంకరపల్లి ఏరియాలు ఇవాళ 111 జీవో ఇది కూడా 111 జీవో కిందకే వస్తుంది. ఐ థింక్ నేను అనుకోవడం. ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి వీళ్ళది అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే ఉండాలి. అట్లాంటి ప్లేస్లో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసినాయి, కోట్ల రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. ఒక్కొక్క విల్లా అక్కడ కొనాలంటే దాదాపు 7-8 కోట్లు ఉంటుంది. మరి 10 ఎకరాల భూమి అది, 1 కాదు 2 కాదు. తెలంగాణ రక్తంతో దడిసిన భూమి అది. మరి నీకు తెలంగాణ అంటేనే ఇష్టం లేదు కదా, 11 రోజులు నిరాహార దీక్ష చేసినావు కదా, గీ భూమి ఎందుకయ్యా మరి నీకు?